పుడితే గుడిసెలనన్నా పుట్టాల్సింది, లేకపోతే ఉన్నోడింట్లోనన్నా పుట్టాల్సింది. ఏం పాపం చేశాను ఈ మధ్య తరగతిలో పుట్టానని మధ్య తరగతి వాళ్ళు మాట్లాడే మాటలు. లేనోడికి ఈ పూట ఎట్లా గడుస్తుందా అని చింత, ఉన్నోడికి ఈ ఉన్నదంతా ఎక్కడ దాచిపెట్టాలి అని చింత. వీడికేమో తిండి దొరకక బాధ, వాడికేమో తింటే అరగదని బాధ. మనమేమో మధ్య తరగతిలో పుట్టడమే శాపమైంది అని అంటున్నాము, కానీ మధ్య తరగతిలో పుట్టిన వాడే ప్రతిదీ అనుభవించగలడు. రోడ్డు మీద ఉన్న పానీపూరిని తినగలవు, 5 స్టార్ హోటల్లో కూడా తినగలవు, బస్సులో తిరగగలవు, ఎయిర్ బస్సులో కూడా తిరగగలవు. మరి చెప్పండి, సుఖవంతుడు భోగవంతుడు వారా మీరా?